హాయ్ అండి. ఈరోజైతే మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని చూపిస్తాను. సో ఈ ఆలయం అయితే తిరుపతి నుంచి 25 కిలోమీటర్లు, రేణిగుంట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో మరి అదేదో ఆలయం కాదు, గుడిమల్లం అనమాట. సో మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. సో ఇక్కడ ఉండే శివలింగం మన దేశంలోనే ఎక్కడా లేదు, ఆ విధంగా ఉంటుంది, మానవ రూపంలో అయితే ఉంటుంది. సో ఈ చరిత్ర అయితే మీకు వీడియోలో అయితే చెప్పాను. సో ఆ వీడియో మనకి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు పూర్తిగా ఆలయాల్లో ఏ దేవుల్ని ఎలా దర్శించుకోవాలి అనేది పూర్తిగా మీకైతే చెప్తాను. సో మనకేంటంటే ముఖద్వారం అయితే పెద్ద పెద్ద రాతి బండలతో ఉంటుంది. సో రాత్రి బండల నుంచి లోపల నుంచి మనం వెళ్ళాలి. సో మనకి లోపలికి అడుగు పెడుతుంటేనే ఏదో చారిత్రాత్మక దేవాలయాల్లోకి అడుగు పెట్టినంత ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. సో లోపలికి అడుగు పెట్టగానే మనకి లెఫ్ట్ సైడ్ ఏంటంటే శిలాఫలకాలు ఉంటాయి అన్నమాట. సో అంటే ఈ ఆలయం యొక్క చరిత్రను పురావస్తు శాఖ వాళ్ళు బయటకు తీశారు కదండి, ఏ ఇయర్లో తీశారు, సో ఏమేమి ఇక్కడ ఉండేవి అనేది అక్కడ రాశారన్నమాట. సో అక్కడ నుంచి ఏంటంటే మనకి ఒక ఐడెంటిఫై కనపడుతుంది, సో దర్శనానికి దారి అన్నట్టు. సో ఆ దారిలో మనం వెళ్తే ఏంటంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుంది. సో సుబ్రహ్మణ్య స్వామిని మనం దర్శించుకుంటాము. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే కొంచెం స్పెషల్ అనమాట, ఎందుకంటే నెమలి వెనక తిరిగి ఉంటుంది. సో ఇది మనకు ఒక స్పెషల్ అనమాట. ఇంకా అలకాడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకి సూర్య దేవాలయం ఉంటుంది, సూర్యుడు ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలిసి భారతదేశంలో మొదటి సూర్య దేవాలయం కూడా ఇదేనని చెప్పి చెప్తారనమాట. ధ్వజస్తంభం అనేది గుడి బయట ఉంటుంది. సో ఈ ధ్వజస్తంభంలో ఉండే సూర్యకిరణాలు పడినప్పుడు అక్కడ ఉండే కిటికీలోంచి స్వామివారి విగ్రహానికి ఈ సూర్యకిరణాలు తాకుతాయని చెప్పి ఈ గుడిని చూస్తే మీకు ఈ టెంపుల్ అనేది పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించిన నమూనాలన్నీ మీకు ఈ గుడిలో కనపడతాయి అన్నమాట. సో గుడి లోపలికి అయితే వెళ్దాము. సో ఈ గుడి లోపలికి మనం వెళ్ళేటప్పుడు ముందేంటంటే ఒక విఘ్నేశ్వర స్వామి దేవాలయం విగ్రహం ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని లోపలికి వెళ్తాము. సో లోపలికైతే మొబైల్ అలవలేదు, వీడియో తీరు. నేనైతే కొంచెం ట్రై చేశాను వీడియో తీయడానికి. సో ఇక్కడైతే చుట్టూ చూడండి ఎంత శిలలు ఉంటాయో, ఎంత బాగుంటాయి శిలలు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, ఇక్కడ అభయ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. సో ఈ అభయ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒరిజినల్ విగ్రహం అంటే తిరుమలలో ఉన్న విగ్రహం ఇదే విధంగా కట్టారని చెప్పి, శిల్పాన్ని చెక్కారని చెప్పి చరిత్ర అయితే చెబుతుంది. సో ఈ విగ్రహం అనేది అక్కడ మేడం. సో విగ్రహంతో పాటు ఇక్కడ ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది, విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, ఇలా మనకి శివలింగాలు ఉంటాయి, అలాగే దక్షిణమూర్తి విగ్రహం ఉంటుంది. ఇలా గుడి చుట్టూ మనకి విగ్రహాలు అనేవి ఉంటాయన్నమాట. సో లోపల ఏంటంటే శివలింగం అనేది మానవలింగ రూపంలో అయితే ఉంటుంది. ఈ గుడి మల్లం అనేది ఏంటంటే ఈ విగ్రహం లోపల స్వామివారి యొక్క విగ్రహం అనేది కిందకు ఉంటుంది అనమాట, అంటే పల్లంలో ఉంటుంది. సో అందుకని దీన్ని గుడి మల్లం అని చెప్పి కూడా చెప్పారనమాట. సో దీనికి ఒక అద్భుతమైన చరిత్ర అనేది ఉంది. సో ఈ చరిత్ర మీకు వీడియోలో ఉంది, ఆ వీడియోని అయితే ఖచ్చితంగా మీరు చూడండి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ లింగానికి ఇంకొక స్పెషల్ అనేది ఉందండి. సో ఈ లింగం అనేది అరుదైనది అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు ముగ్గురు ఉన్నారు విగ్రహానికి అని చెప్పి చెప్తారనమాట. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర అనేది చెప్తారు. సో ఉజ్జయినిలో రాతి నాణాల పైన కూడా మన గుడిమల్లం విగ్రహం యొక్క బొమ్మలు అయితే దాని మీద ఉన్నాయి. సో అంత ప్రతిష్ఠిత చెందినది, అంత గొప్పది ఈ దేవాలయము. సో ఇదైతే మీరు మిస్ అవ్వద్దండి. ఇక్కడ నుండి కాళహస్తికి కూడా సొరంగ మార్గం అయితే ఉందండి. సో ఇది ఓవరాల్గా గుడిమల్లం టెంపుల్ యొక్క వ్యూ. సో మీరెవరైనా సరే తిరుమలకి వెళ్ళినప్పుడు లేదా రేణిగుంటకి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దండి. సో అది గొప్ప ప్రాచీన శివాలయం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.